రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న మూవీ గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. అయితే గేమ్ చేంజర్ మూవీలో సాంగ్స్ కోసమే 75 కోట్లకు పైగా ఖర్చు చేశారట మేకర్స్. అసలు అంతగా పాటల కోసం ఎందుకు ఖర్చు చేశారో తెలుసా? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రపంచంలో ఉన్న 7 వండర్స్ ని సింగిల్ సాంగ్ లో చూపించేస్తాడు. కేవలం డ్రెస్ తోనే సాంగ్ కి డాన్స్ చేయించగలడు. ఎవరికి పర్మిషన్ ఇవ్వని కిలిమంజారాలో సాంగ్ షూట్ చేయగలడు. అంతెందుకు, బైక్ ని అందమైన అమ్మాయిగాను మార్చేస్తాడు. అలా మ్యాజిక్ చేయగల ఒకే ఒక డైరెక్టర్ వన్ అండ్ ఓన్లీ శంకర్ అని చెప్పేయచ్చు. తన మూవీ ఏదైనా సరే గ్రాండియర్ విజువల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా శంకర్ అని అందరూ అనేస్తారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో రిలీజ్ అవ్వనున్న మూవీ గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తయి సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనున్న ఈ మూవీలో సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక సాంగ్ విజువలైజేషన్ చూస్తుంటే ప్రేక్షకుల్ని, మెగా ఫ్యాన్స్ ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లిన ఫీలింగ్ కలిగిస్తోంది. ఇందులో ఓ 4 సాంగ్స్ కి 75 కోట్లు పైగా మేకర్స్ ఖర్చు చేశారట. ఈ మ్యాటర్ ని సినీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ నెట్టింట షేర్ చేశారు. ఈ మూవీలో ప్రతి సాంగ్ కి ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటో చూసేద్దాం. గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి జరగండి. ఈ సాంగ్ కి సంబంధించిన తొలిసారి విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్స్ ని అద్దరగొట్టేసింది. అందులో విజువల్స్ చూసి అందరూ చాలా సర్ప్రైజ్ అయిపోయారు. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ టాప్ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా చేశారు. ఈ సాంగ్ లో 600కి పైగా డాన్సర్లు జాయిన్ అయ్యారట. 13 రోజుల పాటు ఈ సాంగ్ ని యూనిట్ షూటింగ్ చేశారట. ఎస్పెషల్లీ ఈ సాంగ్ కోసం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, ఎక్విప్మెంట్ వాడారట. జనప నారతో తయారు చేసిన మెటీరియల్ వాడారని యూనిట్ వర్గాలు అంటున్నాయి. గేమ్ చేంజర్ లో అన్ని సాంగ్స్, విజువల్స్ ఓ వండర్ అనిపిస్తాయని మూవీ యూనిట్ చెప్తున్నారు. రామచ్చా సాంగ్ యూత్ ని తెగ అట్రాక్ట్ చేస్తోంది. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో 1000 మందికి పైగా జానపద నృత్యకారులు ఈ సాంగ్ లో డాన్స్ చేశారట. దేశంలోని బాగా పాపులర్ అయిన జానపద కళాకారులే స్వయంగా ఈ సాంగ్ లో డాన్స్ చేశారట. ఆదిలాబాద్ లో ఫేమస్ అయిన గుస్సాడి నుంచి పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలోని మట్టిల్కలలో ఫేమస్ అయిన ఘామ్రా జానపద నృత్యం, కర్ణాటకలో గోరవర కుణిత డాన్స్, ఒరిస్సాలోని రణప జానపద శైలి, జార్ఖండ్లో పైకా స్టైల్, కర్ణాటకలోని హలక్కి ఒకలిగా ఫోక్ డాన్స్, విజయనగరంలోని తప్పెటగుళ్ళు, ఒరిస్సాలోని దురావా జానపద నృత్య స్టైల్స్ అన్నీ ఒక్క సాంగ్లోనే వస్తాయి. శంకర్ మూవీలంటే టెక్నికల్ గా చాలా రిచ్ గా ఉంటాయి. ఏదో సినిమా తీసామంటే తీసామనే రకం శంకర్ కాదు. ఆ మూవీలో ఒక స్పెషాలిటీ, టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం శంకర్ స్పెషాలిటీ అనొచ్చు. ఫస్ట్ టైం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇన్ఫ్రారెడ్ కెమెరాతో గేమ్ చేంజర్ లో ఓ సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగే నానా హైరానా. ఈ సాంగ్ ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. న్యూజిలాండ్ లో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి మెలోడీని ఈ సాంగ్ కి అందించారు. ఆల్మోస్ట్ 6 డేస్ పైగా ఈ సాంగ్ ని న్యూజిలాండ్ లో షూట్ చేశారట. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డోప్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెటర్ అయింది. కోవిడ్ సెకండ్ వేవ్ లో ఈ సాంగ్ షూటింగ్ చేశారట. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ కోసం రష్యా నుంచి 100 మంది ప్రొఫెషనల్ డాన్సర్లని స్పెషల్ ఫ్లైట్ లో తెప్పించి మరీ షూటింగ్ చేశారట. ఈ సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో 8 రోజులకి పైగా షూటింగ్ చేశారట. అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఈ సాంగ్స్ కి మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరించారట. గేమ్ చేంజర్ మూవీ నుంచి కేవలం 4 సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. 5వ సాంగ్ సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందని మూవీ యూనిట్ అంటోంది. ఆ సాంగ్ చూస్తున్నంతసేపు ఓ కొత్త ఫీల్ కలుగుతుంది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని మూవీ యూనిట్ కాన్ఫిడెంట్ గా చెబుతోంది.